రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ యొక్క సమ్మర్ ప్రభావం వల్ల ప్రతి రైతు యొక్క మోటారు కాకుండా కొంతమంది రైతులు కాకుండా చాలా మట్టుకైతే దాదాపుగా చెప్తున్నాను అందరి మోటార్లు కాలిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే పంటకు నష్టం కలుగుతుంది. వాటర్ లేకపోవడం వల్ల వరి పెరగడం గ్రోత్ రావడం ఆఫ్ చేస్తుంది. కాబట్టి రైతులు గమనించాల్సింది ఏంటంటే వాటరు మెయింటెనెన్స్ చేయాలంటే మోటార్ను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కాలిపోతున్నాయి. దానివల్ల మన దగ్గర డబ్బులు లేక మోటార్ రిపేర్ చేయించుకోవడం లేకపోవడం వల్ల పంట మొత్తం నష్టం కలుగుతుంది. పంట ఎండిపోవడం, భూమిలో సారం తగ్గిపోవడం వల్ల భూమిలో తేమ లేకుండా పోవడం, వరి మొత్తం ఎర్రవరి పోవడం, ఈ వరి అంతా కరుకులకు వస్తున్నాయి. కొంతమంది వరులు పొట్ట నుంచి పొట్టకొచ్చినాయి, కొంతమంది వరి ఈంతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో వాటర్ మెయింటెనెన్స్ వరికి చాలా అవసరం. కాబట్టి ఈ సమయంలోనే మళ్ళీ మోటార్లన్నీ కాలిపోతున్నాయి. అంతెందుకు నా మోటార్ కూడా కాలిపోయిందండి. నేను అందుకే చెప్తున్నాను, 26 రోజుల కింద నా మోటార్ కాలిపోయింది. నా దగ్గర డబ్బులు లేక నేను రిపేర్ చేయించుకు రాలేదు. దానివల్ల ఏమైందంటే వరి మొత్తం కూడా పొలం మొత్తం ఆరిపోయింది. ఒక ½ ఇంచ్ కాదు కదా, ఇంచ్ కూడా మొత్తం వాటర్ లేకుండా మొత్తం భూమిలోకి ఇంకిపోయినాయి. మొత్తం ఇట్లా బండ్లాగా అయిపోయింది. మొత్తం వరి మొత్తం కింద భూమి నేల మొత్తం 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 మన ఎట్లా అంటే వాటర్ లేకపోవడం వల్ల మొత్తం మన బండలాగా అయిపోయింది భూమి మొత్తం. వరి మొత్తం మళ్ళీ వడిదిరిగిపోయింది. మొత్తం వడిదిరిగిపోయింది వరి మొత్తం. ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్న మార్నింగ్ మా ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని నిన్న రిపేర్ చేయించేసి మళ్ళీ నిన్న ఈవినింగ్ మోటార్ దింపించేసి మోటార్ రన్ చేసినాను. నైట్ పోసింది. మళ్ళీ ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మోటార్ పోయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. రైతుల కష్టం ఎట్లా భరిస్తున్నారో నాకు అర్థం కాదు, ఎట్లా వ్యవసాయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నరకంగా అనిపిస్తుందండి. వ్యవసాయం చేయకపోతేనేమో ఒక బాధ, చేస్తేనేమో ఒక బాధ. ఇక బాధనే చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది చెప్తున్నాను. వ్యవసాయం చేసేవాడిని తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటాయి అనేది. అందుకే చెప్తున్నాను, రైతులకు మరీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం ఎట్లుందంటే చాలా హీట్గా ఉంది. సమ్మరు ఎండలు బాగా కొడుతున్నాయి. ఆ ఎండలకు కేబుల్ కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, పొలాల్లో నీరు ఉండట్లేదు. అరే ఎప్పుడు పొలం ఇంటికి దగ్గరికి పోవడం రావడం జరుగుతుంది. దయచేసి రైతులు మరీ చూస్తున్నాను, మోటార్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. వాటర్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఒక ½ ఇంచ్ అన్నా లేదంటే 2 ఇంచులన్నా 2 ఇంచెస్ అంటే 2 ఇంచుల మందమని నీరు మెయింటైన్ చేసుకోండి. చెప్పలేం ఎట్లా జరుగుతుందో అనేది అర్థం కావట్లేదు. పంట చేతికి వచ్చే వరకు గోల మొత్తం బయటకు వచ్చి వంగే వరకు కొంచెం సిక్కుపడే వరకు మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను కూడా చేయాలి, కాదు ఇంకా రాలేదు. చూడండి నాది ఇంకా ఇప్పుడు మందు చల్లాలనుకుంటున్నాను. ఈరోజు మందు చల్లిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఉందనేది మీకు చెప్తాను. షార్టర్ దగ్గరికి అయితే పోతాను. పోయిన తర్వాత షార్టర్ ప్రాబ్లం ఉందా, మోటార్ ప్రాబ్లం ఉందా, మళ్ళీ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం మళ్ళీ ఇచ్చిందా తెలియదు. పోయి చూస్తాను. చూసిన తర్వాత మీకు చెప్తాను. మళ్ళీ నేను రైతులకు మాత్రం మరీ చెప్తాను, జాగ్రత్త అండి.